శ్రీ రామకృష్ణ బోధామృతం బ్రహ్మచర్యం. అస్కలిత బ్రహ్మచర్యంతో తన శక్తి సామర్థ్యాలను పవిత్రతను కాపాడుకునే వ్యక్తి నిర్మల హృదయంలో పరమేశ్వరుని దివ్యమంగళ స్వరూపం అద్దంలో ముఖం ప్రతిబింబించినట్లు ప్రతిబింబిస్తుంది. అఖండ బ్రహ్మచర్యం అవలంబిస్తే కాని ఆధ్యాత్మిక రహస్యాలను ఎవరూ గ్రహించలేరు. సుఖదేవుడు ఊర్ధ్వరేతస్కుడు అతనెన్నడూ వీర్యస్ఖలనం పొందలేదు. ధైర్యరేతస్కులనే ఇంకో తరగతి వారు ఉన్నారు. వీరు లోగడ వీర్యస్ఖలనం పొందిన ప్రస్తుతం అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు. 12 ఏళ్ళు ఎవరైనా ధైర్యరేతస్కుడై ఉంటే అమానుష శక్తిని పొందుతాడు. అతడిలో ఒక కొత్త నాడి బయలుదేరుతుంది. అదే మేధానాడి. దాని మూలంగా అతడు సమస్తాన్ని జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాడు, సమస్తాన్ని గ్రహించగలుగుతాడు. 12 ఏళ్ళు ఎవడైనా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అతడిలో మేధానాడి వికసిస్తుంది. అంటే అతడి శక్తి సామర్థ్యాలు గ్రహణ శక్తి వికాసాన్ని పొందుతాయి. అత్యంత సూక్ష్మ విషయాలను సైతం అవలీలగా గ్రహించేటంత శక్తి సంపన్నుడు అవుతాడు. ఇలాంటి గ్రహణ శక్తితోనే మానవుడు భగవంతుణ్ణి తెలుసుకోగలడు. ఈ రీతి నిర్మల ప్రజ్ఞ చేతనే గాని భగవత్ సాక్షాత్కారం పొందలేం. వీర్య నష్టం వల్ల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తాయి. తన ఎరుక లేకుండానే కలిగే స్వప్నస్ఖలనం లేక లెక్కలోది కాదు. అది ఆహార దోషం చేత సంభవిస్తుంది. కానీ ఉత్తమ పారమార్థికుడైన వ్యక్తికి స్త్రీతో ఎలాంటి సంపర్కం ఉండకూడదు. స్త్రీ భోగాన్ని విడిచినవాడే ప్రపంచాన్ని త్యజించినవాడు. భగవంతుడు అతడికి అత్యంత సన్నిహితుడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.